ఈ సుఖ వ్యాధులున్న వాళ్ళు ఓరల్ సెక్స్ అనేది చేయొచ్చా? చేస్తే వాళ్ళు ఎలాంటి సమస్యలొస్తాయి? ఈ మధ్య కాలంలో నేను సుఖవ్యాధుల మీద చాలా చెప్పడం జరిగిందమ్మా. సిఫిలిక్స్, గనేరియా, జెనిటల్ హెర్పీస్ బాగా వస్తున్నాయి. ఈ కేసులు బాగా వస్తున్నాయి. కాబట్టి మళ్ళీ చెప్పాలనుకుంటున్నాను. సుఖవ్యాధులు రాకుండా యూత్ చూసుకోవాలి. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోకుండా ప్రాస్టిట్యూట్ దగ్గరికి వెళ్ళి సెక్స్ చేయకుంటే చాలా మేలు. అప్పుడు ఇప్పుడు పెళ్లి కాని వాళ్ళు ఏం చేస్తారు, హస్తప్రయోగం చేయకుండా ఇప్పుడు బ్యాంకాక్ అటు ఇటు వెళ్తుంటారు. లేకపోతే ఇక్కడ అమ్మాయిలకు ఇప్పుడు రూమ్స్ దొరుకుతున్నాయి కదా చాలా, అవి ఇవి ఫామ్ హౌస్లు, రూమ్స్ అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు వాడేసుకుంటున్నారు అన్నీ. కాబట్టి సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవట్లేదు. సేఫ్టీ అంటే కండోమ్ అవి వాడుకోవట్లేదు. కాబట్టి జెనిటల్ హెర్పీస్ లాంటి సమస్య పట్టుకుంటుంది. వెనరల్ డిసీజ్ అదొకటి, వైరల్ డిసీజ్, సెక్జువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ అంటారు. అలాగే సిఫిలిక్స్, గనేరియా తగ్గి ఉండే మధ్యలో ఈ మధ్య కొంచెం పెరిగినట్టుగా అనిపిస్తుంది. అంటే ఏమవుతుందంటే దాని మీద అంగం మీద పొక్కులు రావటం, పగిలిపోవటం, 2-3 నెలలకు ఒకసారి రావటం, అది తీసుకొచ్చి ఎక్కడో అంటించుకొని వచ్చి భార్యలకు పెట్టేయటం, వాళ్ళు కూడా బాధపడటం, అది మన పిల్లలకు కూడా ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. కాబట్టి సుఖవ్యాధులు అన్నీ మంచిది కాదు. అలాగే గనేరియా, సిఫిలిక్స్ అనేది అంగం దగ్గర పెద్ద గబ్బు వాసన, ఇక్కడ దురద, నొప్పి, అంగం చర్మం కింద కొన్ని గాయాలు, కొన్ని పొక్కుళ్ళు వస్తుంటాయి. ఈ మాటికి ఇట్లాంటి వ్యాధి ఉన్న వాళ్ళు ఓరల్ సెక్స్ అస్సలు చేయకూడదండి.